ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ ఏకామ్రనాథాయ నమః శివాయ. శ్రీ జంబుకేశాయ నమః శివాయ. ఒకప్పుడు ఒక పెద్ద ధనికుడు ఉండేవాడు. ఆయన తమిళంలో కోచన్ జంగన్ అంటారు. ఎర్రకళ్ళ రాజు అని పేరుట. ఆయన ఈ శివుడికి భక్తుడు. ఎవరికి? జంబుకేశ్వరుడికి. ఆయనకు ఒక పద్ధతి ఉంది. అదేమిటంటే ఏ కొత్త వస్తువు తీసుకున్నా, ఎవరు కానుకిచ్చినా, తాను కొనుక్కున్నా ముందు తీసుకొచ్చి శివుడికి ఇస్తాడట. ఆ శివుడికి ఇచ్చిన తర్వాత తాను పొందుతూ ఉంటాడట. ఇది ఆయన యొక్క విధానం. ఒకసారి వాళ్ళ ఆవిడికి ఎవరో బంధువులు ముత్యాలహారం కానుకగా ఇచ్చారు. ఈవిడ నియమం ఆవిడికి తెలిసినా మర్చిపోయి వేసేసుకుంది ఆవిడ. ఈయనకి తెలియదు ఆ విషయం. మొత్తానికి వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్ళారు. ఆవిడ ముందుగా కావేరీ నదిలో స్నానం చేసి వద్దామని కావేరీ నదికి వెళ్ళింది. ఆ ముత్యాలహారం కొట్టుకుపోయింది. సరే, వాళ్ళందరూ స్నానం చేసి చూసేప్పుడు ముత్యాలహారం కనబడలేదు. అయ్యయ్యో, హారం పోయిందే. సరే, ఏం చేస్తాం? మా ఆయనకి వచ్చినట్టు కూడా చెప్పలేదు నేను, ఎవరో ఇచ్చారని. నేను స్వామికి ఇవ్వడం మర్చిపోయాను, అందుకే పోయింది అనుకుంటూ ఆ కావేరీ నది జలాలు పట్టుకొచ్చి స్వామికి అభిషేకం చేయడానికి వచ్చారు. సరిగ్గా అభిషేకం చేస్తూ ఉంటే ఆ అర్చకుడు ఆ జలంలోంచి ముత్యాలహారం శివుడికి ఆహారంగా పడిందిటండి. ఇక్కడ నియమం పెట్టుకుంటే ఆయనే తీసేసుకుంటాడని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇక్కడ ఇది ఇప్పటికీ రచింపబడి కనబడుతుంది. ఇది తిరువన్నాయిక తేవారం అనేటువంటి గ్రంథంలో ఉన్న కథని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఒక వంటవాడు ఉండేవాడు. ఆయన విష్ణు భక్తుడు, వరదాన్. అక్కడ ఆలయ పరిచారికల్లో మోహనాంగి అని ఒక ఆమె నేతను ఇష్టపడ్డాడు. నన్ను వివాహం చేసుకొని అడుగుతున్నాడు. ఆ మహాశివ భక్తురాలు. ఆ మంది, నువ్వు శైవుడిగా మారిపోతే నేను వివాహం చేసుకుంటాను అన్నది. అయితే ఆమె మీద ప్రేమతో ఎప్పుడు తిరుగుతుంటే ఆమె రోజు శివభక్తుల కథలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ శివతత్వం విని విని అతడు శివభక్తుడిగా మారిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఆయనకు కోరిక కలిగింది, అమ్మవారిని శివుణ్ణి అద్భుతంగా స్తోత్రం చేయాలి, మంచి రచనలు చేయాలని కోరిక కలిగింది. కానీ మూర్ఖుడు. పైగా ఆయనకి కాలమేఘన్ ఒక పేరుంది. కాలమేఘం నల్లమబ్బుని అర్థం. అజ్ఞానానికి ప్రతీకగా వాడేవారు. అంత అజ్ఞానం ఆయన. అలాంటిది ఆయన ఒకరోజు, అమ్మ నిన్ను స్తుతించుతూ స్వామివారిని స్తుతించే రచనాశక్తి నాకు వస్తే బాగుండు అనుకున్నాడు. కలలో అమ్మవారు కనబడి తన తాంబూల ప్రసాదాన్ని ఇచ్చారు అతనికి. మెలకువ వస్తూనే అతను స్వామివారిపై, అమ్మవారిపై అద్భుతమైన గీతాలు వ్రాశారు. ఇప్పటికీ అవి పాడుతుంటారు స్వామి దగ్గర. అంటే ఇది జ్ఞానప్రధాన క్షేత్రం అని తెలుసుకోవడానికి ఇక్కడ అమ్మవారి అనుగ్రహం, అయ్యవారి అనుగ్రహం లభిస్తే తెలివి బాగా లభిస్తుంది అని చెప్పడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చరిత్రల్లో ఎన్నో విశేషమైన అంశాలు కనబడతాయి. ముఖ్యంగా ఆదిశంకర భగవత్పాల వారికి ఈ క్షేత్రంతో అనుబంధం ఉన్నది. ఇక్కడున్నవారు అమ్మ అఖిలాండేశ్వరి. ఆ తల్లి చాలా విశేషమైన శక్తివంతమైనటువంటి మూర్తి. అఖిలాండేశ్వరి అన్న మాట తెలుస్తుంది. సర్వ బ్రహ్మాండములకు నాయకురాలైనటువంటి తల్లి. శంకర భగవత్పాల వారు ఇక్కడ వచ్చి అమ్మవారిని ఆరాధన చేసి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామవాసులందరూ వచ్చి, స్వామి అమ్మవారు మాకు శక్తివంతంగా అన్ని అనుగ్రహాలు ఇస్తున్నది, కానీ ఆ తల్లి ముఖంలో ఉగ్రకళలు కనబడుతున్నాయి, దాంతో మాకు కొంచెం భయం వేస్తుంది అంటే, అవునా అని చూసి సరిగ్గా అమ్మవారికి ఎదురుగా ఆవిడ దృష్టికి అందే స్థానంలో గణపతిని ప్రతిష్ఠ చేశాడు ఆయన. గణపతిని ప్రతిష్ఠ చేసగానే అమ్మవారి ముఖంలో ఉగ్రకళలు పోయి శాంత కళలు వచ్చాయి. అంత చక్కటి పని చేశారు చూడండి. ఎందుకంటే అబ్బాయి గారిని చూడగానే అమ్మగారి ముఖం శాంతమైపోయింది. ఇక్కడ అలాంటి ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఆ తల్లిని మనం చూస్తే ఆ తల్లి తూర్పుకు అభిముఖంగా ఉంటూ 4 చేతులతో ఉంటుంది. పైహస్తములతో పద్మము ఉత్పలము పట్టుకుని ఉంటుంది. అంటే తామర, కలువ. క్రింది 2 చేతులు వరద అభయ ముద్రలతో గోచరిస్తూ ఉంటుంది. ఈ తల్లికి సంబంధించిన సౌందర్యలహరిని తమిళంలో అనువదింపజేసి గోడలపై చెక్కించి కూడా ఉంచారు. విశేషమైన అంశములు ఇవి. ఇలాంటి అత్యద్భుతమైన ఈ ఆలయంలో ఆ నిర్మాణాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడికి దగ్గరలో సమయపురం అనొక క్షేత్రం ఉంది. తమిళనాడులో చాలా ప్రసిద్ధి. సమయపురం మారియమ్మ అని శక్తి క్షేత్రం అండి, చాలా విశేషమైనది. ఈ సమయపురం ఒకప్పుడు విక్రమపురం అని పిలువబడేది. దాన్ని రాజధానిగా చేసుకుని హొయసల రాజు పాలించేవాడు. ఆయన అనేక ఆలయ నిర్మాణాలు ఇందులో చేశాడు ఇక్కడ విశేషించి. తర్వాత 18వ శతాబ్దం మధ్య భాగంలో బ్రిటిష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వారికి యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఈ ఆలయాలను కోటల్లో వాడుకున్నారు. శ్రీరంగాన్ని దీనికి కూడా ఎన్ని రకాల దుర్మార్గాలు జరిగేయండి మన ఆలయాల మీద. ధ్వంసం చేశారు, వాళ్ళ స్వార్థం కోసం అపవిత్రం చేశారు. ఇందులో అరుణాచల ఆలయం కూడా అలా గురైనదే. ఇంకా చెప్పాలంటే ఈ తరం వాళ్ళం కొంత అదృష్టవంతులం. అప్పుడు ఆ దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు ఎంత బాధపడి ఉంటారో ఆనాటి హిందువులు ఆలోచించండి. వాళ్ళ యొక్క దుర్మార్గానికి గురై
ఇప్పటికీ దాష్టీకాలు కొనసాగుతున్నా కనీసం ఇప్పుడు మళ్ళీ మన చేతికి వచ్చి పూజాధికాలు జరుగుతున్నాయంటే ఏదో మంచి కాలంలోనే మనం పుట్టేమని భావించాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు దీన్ని యుద్ధ శిబిరాలుగా మార్చుకున్నారు కొంతకాలం, అది కూడా బాధాకరమైన అంశం. కానీ తర్వాత మళ్ళీ అవన్నీ బాగు చేయబడి ఉన్నాయి మన భాగ్యం కొద్దీ. ఈ జంబుకేశ్వర స్వామి యొక్క మహిమ తావన్మాత్రంగా మనం చెప్పుకున్నాం. కొన్నిటికి విస్తారం, కొన్నిటికి కొంత. మొత్తానికి చెప్పవలసింది ఏది విడిచిపెట్టలేదు, ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. దీన్ని బట్టి అక్కడ జంబూ వృక్షము, జలము, ఈ రెండిటి యొక్క ప్రాధాన్యాన్ని మనం గమనించుకుంటూ అఖిలాండేశ్వరుని స్మరింపజేసుకుందాం. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు ఈ స్వామిపై చాలా మంచి రచన చేశారు. యమునా కళ్యాణంలో చేశారు. ఆయన అన్ని జాగ్రత్తగా చూసుకుంటాండి. యమున అంటే జలమేగా. ఆ రాగం ఎంపిక, ఆ రాగ లక్షణం, వాటిలో ఆ దైవానికి సంబంధం ఉంటుంది. జంబూపతే మాం పాహి నిజానందామృత బోధం దేహి, నిజ ఆనంద అమృత బోధం దేహి, స్వాత్మానంద జ్ఞానమనే అమృతాన్ని నాకు ఇవ్వయ్యా అన్నాడు. ఇక్కడ అమృత శబ్దం వాడటం ఎందుకంటే జలలింగం గనక అంత విశేషమైన ప్రయోగం. అంబుజాసనాది సకల దేవ నమన అంటే బ్రహ్మాది దేవతల చేత నమస్కరింపబడేవాడు. తుంబురనుత హృదయతాపోపశమన, బయట జలం మన బాహ్యమైన దాహతాపాలను పోగొడుతుందట, కానీ జలలింగం హృదయంలో ఉన్నటువంటి తాపత్రయ తాపాలని పోగొడుతుందయ్యా అన్నాడు. ఇక్కడ ఇంక అంత గొప్ప జలలింగం. ఎందుకంటే ఎన్ని నీళ్లు తాగినా దేహతాపం పోతుందేమో కానీ సంసార తాపం, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపములు పోవు. కానీ జలలింగ ఆరాధన మనలో ఆ మూడు తాపాలని పోగొడుతుంది. హృదయతాపోపశమన, ఒక్కొక్క మాట ఎంత గొప్పగా రచించారు చూడండి. అంబుది గంగా కావేరి యమున అన్నాడు. అంటే జలలింగాన్ని ఎలా చూడాలంటే సముద్రము, గంగా, కావేరి, యమున ఇలాంటి పుణ్యనదులు ఇవన్నీ కూడా జలలింగ స్వరూపములుగా దర్శిస్తున్నాడు ఇక్కడ. కంబుకంఠి అఖిలాండేశ్వరీ రమణ, కంబుకంఠి అయిన అఖిలాండేశ్వరికి రమణుడవైన ఓ జంబూపతే మాంపాహి. పర్వతజా ప్రార్థితాప్సులింగ విభో, పాటలో చరిత్ర చెప్పేసేయండి మొత్తం. పర్వతజ ప్రార్థిత అప్సులింగ, పార్వతీదేవి చేత ప్రార్థింపబడిన జలలింగ స్వరూప, పంచభూతమయ ప్రపంచ ప్రభో, సర్వజీవదయాకర శంభో. ఇక్కడ జలానికి జీవదయాకర అని చెప్పడంలో విశేషం. జీవనము అని జలానికి మరొక పేరు. అంతేగా జీవులకు ప్రధాన ఆలంబనం జలమండి. వాయువు, ప్రాణం అవన్నీ అంటాం, కానీ ప్రధానంగా జలం లేకపోతే మనం ఉండలేం. అందుకు విశేషించి జలాన్ని జీవ అంటారు గనక సర్వజీవ దయాకర శంభో, సామజాటవి నిలయ స్వయంభో. సామజాటవి అంటే గజారణ్యం. ఈ ప్రాంతానికి ఒకప్పుడు గజారణ్యం అని పేరున్నది. అందుకే సామజాటవి నిలయ స్వయంభో శర్వా కరుణా సుధా సింధో అని. ఎటువంటి జలమయ్యా అంటే అమృత జలం, మామూలు ఒట్టి నీరు కాదండి. పైగా అమృతం కూడా అపారమైన అమృతత్వం కనుక సుధాసింధో శరణాగత వత్సలార్థబంధో నిర్వచనీయ నాదబిందో నిత్య మౌళి విధృత గంగేందో నిర్వికల్పక సమాధినిష్ట శివకల్పకతరో నిర్విశేష చైతన్య నిరంజన గురుగుహ గురు. చిట్ట చివరికి ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వముగానే ఈ స్వామిని దర్శించి స్తుతించాడు మహానుభావుడైనటువంటి ముత్తుస్వామి దీక్షితులు. ఇటువంటి జలలింగానికి నమస్కారం చేసుకుంటూ మూడవ లింగంలోకి వెడుతున్నాం. భూమి, నీరు, తర్వాత ఏంటండి? వాయువ. భూమి, నీరు. మనం ఇప్పుడు అగ్నితత్వంలోకి ప్రవేశిస్తున్నాం. అగ్నితత్వం. ఈ అగ్నిలింగం అనగానే అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల స్వామి యొక్క క్షేత్రం. ఇది అగ్నిలింగంగా చెప్పబడుతుంది. అనలాచల సంకాసం యదిదం లింగముత్థితం అరుణాచలమిత్యేవా తదిదం ఖ్యాతిమేష్యతి అని శివమహాపురాణంలోని వాక్యం ఇక్కడ చెప్పుకున్నాం. అనల అచల సంకాసం, అచలంగా కనబడ్డ అగ్నిస్వరూపం ఇది. పైగా సృష్టి మొత్తం మీద ఆదిలింగం ఏదయ్యా అంటే అరుణాచల లింగమే ఆదిలింగం. ఇది తెలుసుకోవాలి. మొదటి లింగంట. మరి కాశీ అంటారే, కాశీ వేరు. కాశీ ప్రళయాల్లో కూడా నశించినది. కానీ భూమి ఏర్పడినప్పుడు వచ్చినటువంటి మొదటి లింగం ఏదైతే ఉన్నదో అది అరుణాచలం. కాశీక్షేత్ర విశేషం వేరు, అది ఇప్పుడు ప్రస్తావన కాదు. దాని ప్రత్యేకత దానిదే. అది జ్యోతిర్లింగం. అది భూమి ఏర్పడినప్పుడు వచ్చినటువంటి మొదటి లింగంగా దీన్ని చెప్తారు ఇక్కడ. విశేషించి అరుణాచలం ప్రత్యేకత ఇది భూమి ఎంత ప్రాచీనమో అంతటిది అని మన శాస్త్రములు చెప్తూ ఉంటే, కొంతకాలం క్రితం వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అరుణాచల శిలని కార్బన్ పరీక్షల ద్వారా తెలియజేస్తే ఏమిటి అంటే భూమి ఏర్పడినప్పుడు ఏర్పడిన మొదటి శిల సంబంధించిన పర్వతం మీదని వాళ్ళు తేల్చారు. చూసారా?
ఇప్పుడు సైన్స్ చెప్పింది యుగాల క్రితం పురాణం చెప్పింది. ఇది గ్రహించగలిగితే సైన్స్ అభివృద్ధి జరుగుతున్న కొద్దీ పురాణాలు సత్యమనే విషయం బయటపడుతుందని 1893లో స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తుకొస్తుందండి ఇక్కడ. అదే సైన్స్ అభివృద్ధి చెందుతుంటే హిందూ మతం గొప్పతనం బయటపడుతుందట. మొత్తానికి అటువంటి గొప్ప క్షేత్రం అరుణాచలం. ఈ అరుణాచల ప్రత్యేకత ప్రధానంగా ఈ క్షేత్రం ఎలా వచ్చిందని శివపురాణం, లింగపురాణం ఇవన్నీ మనకు చెప్తున్నాయి. బ్రహ్మ విష్ణువుల నడుమ ఒకానొక సంక్షోభం ఏర్పడి ఎవరు ఎక్కువ అనేటువంటి గొడవ క్రమంగా యుద్ధంగా మారి పరస్పరం వారి వారి అస్త్రములు ప్రయోగించిన తర్వాత అస్త్రజ్వాలై రథోదగ్ధం బ్రహ్మ విష్ణోర్జగత్రయం ఈశోపితం నిరీక్షాత యకాల ప్రళయం భృశం. ఎప్పుడైతే వారు ఉభయులు తమ తమ అస్త్రములు ప్రయోగిస్తూ అప్పుడప్పుడే వస్తున్న సృష్టికే ప్రళయం తేబోతూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కసారిగా వారి నడుమ మహానల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మజ్జతలేశ నిష్కళహ. అక్కడ పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. ఈ కథ అందరికీ తెలుసు కనుక నేను ఇంకా వెనక్కి వెళ్ళలేదు. కానీ ఈ కథలో ఉన్న ఆంతర్యములు చాలా చాలా రహస్యాలు ఉన్నాయి. అవి కూడా మన గతంలో చెప్పుకున్నవే. యోగపరంగా పరిశీలిస్తే ఇందులో రహస్యాలు ఉన్నాయి. ఇందులో బ్రహ్మ విష్ణు రుద్రుల్లో శివుడు గొప్పవాడు, బ్రహ్మ విష్ణువులు తక్కువ అని అర్థం చేసుకుంటే మనం పొరపాటు పడ్డాం. అది చెప్పడం దీని యొక్క ఉద్దేశం కాదు. అసలు శివుడు అంటేనే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన వాడు శివుడు. అసలు నారాయణుడు అంటేనే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన వాడు నారాయణుడు. అందుకని ఇందులో ఒకడు కాదు. మరి ఎందుకు ఇలాంటి రహస్యాలను చెప్పారు? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. ఇక్కడ బ్రహ్మ విష్ణు అనేది సృష్టిగతమైన స్థితిగతమైన అహంకారం. సృష్టి స్థితి ఎంతవరకు ఉంటాయి? సృష్టి ఉన్నంతవరకు ఉంటాయి. కానీ లయించిన స్థితిలో అనంతత్వమే ఉంటుంది. ఇది మనం గమనించుకుంటే బాగా అర్థమవుతుంది. సృష్టి లయించిపోయింది అనుకోండి, ఎక్కడో లయమైంది? సృష్టి లయమైంది, ఎక్కడ లయమైంది చెప్పండి, ఆలోచిస్తున్నారా? చిన్న ఉదాహరణ చెప్తాం. సముద్రంలో కెరటం పుట్టింది, కొంతసేపు నిలబడింది, దీన్ని సృష్టి స్థితి అందాం. తిరిగి కెరటం లయమైపోయింది, ఎక్కడ లయమైంది? సముద్రంలో. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఇది అర్థమైంది కదా. కానీ లయస్థానంలో ఏముంది? ముందేది ఉందో అదే ఉంది. అంతే చెప్పడం ఎందుకు? ముందున్నది ఏది? సముద్రం. కనుక కెరటం కంటే ముందుంది సముద్రం. కనుక కెరటం పుట్టింది సృష్టి, కెరటం నిలబడింది స్థితి, లయమైంది ఎక్కడికి వెళ్ళింది? కనుక లయంలో ఏముంది? అనంత సముద్రం ఉంది. కనుక సముద్రం పరమాత్మ అనుకోండి, సృష్టి కెరటం అనుకోండి, ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. కనుక సృష్టి ఎంతసేపు ఉంది లెక్క చెప్పగలరు. కెరటం ఎప్పుడు పుట్టింది దగ్గర కూర్చొని మీరు రికార్డ్ చేస్తే టైమింగ్ చెప్పగలరు. కెరటం ఎంతసేపు ఉంది అది కూడా చెప్పచ్చు. లయమైపోయింది. ఆ సముద్రం ఎప్పటి నుంచి ఉంది చెప్పలేరు కదా. కనుక లయంలో ఉన్నదేది? అనంతం. కనుక అనంతతత్వమే లయం. కానీ సృష్టి స్థితులు పరిమితములు. అందుకే అనంతతత్వాన్ని సృష్టిగతమైన స్థితిగతమైన ప్రజ్ఞ తెలుసుకోలేదు. చూసారా? ఇది కొంచెం సైంటిఫిక్గా లేదా ఫిలసాఫికల్గా ఉంది కదా. అది అర్థం కావడం కష్టమని కథ చెప్పేశారు మనకు పెద్దవాళ్ళు. కథ లోపల చెప్పిన తత్వం ఏమిటయ్యా అంటే సృష్టికి స్థితికి కాల పరిమితి ఉందేమో తప్ప అనంతమైన ఈశ్వరుడు సృష్టికి ఆధారమైన వాడికి మాత్రం కాల పరిమితి లేదు. అలాంటి నువ్వు సృష్టిగతమైన అహంకారంతో స్థితిగతమైన అహంకారంతో దాని తుది మొదలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వ్యర్థ ప్రయత్నమే తప్ప నీ వల్ల కాదు అని చెప్పారు. ఇక్కడ అనంత తత్వమే ఇందులో వ్యక్తీకరింపబడిందే తప్ప ఇందులో హరిబ్రహ్మలు తక్కువని చెప్పలేదు. ఆ మాటకొస్తే తత్వశాస్త్ర ప్రకారంగా హరి బ్రహ్మ హర ముగ్గురు ఒకే తత్వం. కానీ సృష్టిగతమైన స్థితిగతమైన అహంకారానికి పరిమితి ఉంటుంది. అనంత లయతత్వం అది అపరిమితం, దాన్ని ఎవరు తెలుసుకోలేరు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అర్థమైంది కదా? కొంతైనా సంతోషం. ఇంత అద్భుత తత్వం ఉంది. అయితే అటువంటి అనంతమైన కాలాగ్ని స్తంభంగా స్వామి ఆవిర్భవించాడు. ఏ రూపం లేని శివుడు మొట్టమొదటి వ్యక్తం చేసిన రూపం ఇది. అప్పుడు ఆ మహాలింగం యొక్క తుది మొదళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలులయ్యారు బ్రహ్మ విష్ణువు. అప్పుడు వారు ఎప్పుడైతే వైఫల్యం వచ్చిందో విష్ణువు ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. విఫలత్వాన్ని తట్టుకోలేకపోయాడు, అపజయాన్ని తట్టుకోలేకపోయాడు బ్రహ్మ. దానితో అబద్ధ సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. ఆ అగ్నిలింగమే శిక్ష వేసింది. ఇది జాగ్రత్తగా వినాల్సిన కథ అండి. అగ్నిలింగం శిక్షించింది. బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడు. ఏంటంటే అంత అగ్నిలింగం కనబడుతుంటే అబద్ధం ఎలా ఆడాడు? ఎవరు చూడట్లేదు కదా అని ఆడాడు ఆయన. ఎవరు చూడట్లేదు కానీ అగ్నిస్తంభం చూస్తోంది కదా. కానీ స్తంభం చూస్తుందంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఆయన ఒప్పుకోలేదు. కానీ కన్ను ముక్కు చెవి కాళ్ళు చేతులు ఉన్నవాడు చూస్తున్నాడంటే మనకు సందేహం వస్తుంది. కానీ ఒక స్తంభం ఒక అగ్ని చూస్తుందంటే చూస్తుంది అనుకుంటారా? అలాగే అనుకున్నాడు ఆయన అగ్నిస్తంభాన్ని. కానీ ఏ రూపం లేకపోయినా అన్నిటి చూడగలిగేవాడిని శివుడు అంటారు, వాడికి తెలియదు.
వెంటనే ఆ శివుడు ఏంటంటే సర్వసాక్షి అయిన పరమేశ్వరుడు, ఆయనకి కన్నక్కర్లేదు అన్నీ చూడగలడు, చెవక్కర్లేదు అన్నీ వినగలడు, కాళ్ళక్కర్లేదు ఎక్కడికైనా వెళ్ళగలడు, చెయ్యక్కర్లేదు దేన్నైనా పట్టుకోగలడు అని ఉపనిషత్తు చెప్తోంది కదా, అది శివుడు అంటే. అప్పుడు బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పాలని రూపం లేని శివుడు రూపం ధరించి వచ్చాడు. అప్పుడు పంచముఖ స్వరూపంతో జటాజూటధారి త్రినేత్రుడి స్వామి శాంతం పద్మాసనస్థం శశిధరమొకటం పంచవక్త్రం మొట్టమొదటి వ్యక్తమయ్యాడు. ఆ వ్యక్తమై బ్రహ్మదేవుడు ఏ శిరస్సుతో అబద్ధమాడాడో అప్పుడు బ్రహ్మకు 5 తలకాయలు ఉండేవట. 5వ తల్ని గిల్లివేశాడు. ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కే అంటారు కదా, ఈయనకి నెత్తి మీదకి నెత్తెక్కింది, అందుకే అంత అహంకరించాడు. దాంతో శివుడు ఆ తలని గిల్లేశాడు. అప్పుడు పంచముఖుడు ఒక శివుడే, బ్రహ్మకి కాదు. బ్రహ్మకి ఇచ్చాడు ఒకప్పుడు, కానీ నిలబెట్టుకోలేపాడు. ఆయన 4 ముఖాలు వాడయ్యాడు. ఎంత చూసినా చుట్టూ చూస్తాడు కానీ పైకి చూడలేడు. అది వాడి యొక్క పరిస్థితి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు బుద్ధి తెచ్చుకుని క్షమించమన్నాడు. శివుడు దయామయుడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, క్షమించమంటే అనుగ్రహిస్తాడు, అంతే. దయతో ఆయన చేసిన పని ఏమిటయ్యా అంటే ఆ బ్రహ్మదేవునికి నారాయణునికి కూడా మంత్రోపదేశం చేశాడు పంచాక్షరి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని లింగ రూపంలో ఆరాధించడం మొదలుపెట్టారు అన్నారు ఇక్కడ. మొట్టమొదటి శివుడు అగ్నిలింగంగా వ్యక్తమైన రోజు మార్గశీర్ష మాసం ఆద్రా నక్షత్రం. హరిచేత బ్రహ్మచేత పూజింపబడిన రోజు మాత్రం మాఘ బహుళ చతుర్దశి. అందుకే ఆ రోజు శివరాత్రి అన్నారు. అసలు ఆవిర్భవించింది అది. కనుక ఆవిర్భవించిన దినం ఏదైతే ఉందో అది అత్యంత ముఖ్యంగా స్వీకరించాలి. అయితే అగ్నిలింగంగా ఆవిర్భవించిన మహాస్తంభం బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించగానే నేను భూమి యందు ఈ మహాస్తంభాన్ని క్లుప్తం చేసి భూమి యందు ఒక పర్వత రూపంలో పెడతానన్నాడు. ఏదైతే సర్వబ్రహ్మాండముల యందు వ్యాపించిందో ఆ తత్వమే అరుణ పర్వతంగా మారింది. కనుక అరుణాచలము ఆ జ్యోతిస్వరూపమే ఆ పర్వతంగా భాసిస్తోంది. అది కృతయుగ జీవులకి జ్యోతిర్మయంగా కనబడేది, త్రేతాయుగ జీవులకి స్వర్ణమయంగా కనబడేది, ద్వాపర యుగ జీవులకి తామ్రమయంగా కనబడేది, కలియుగ జీవులకి శిలామయంగా కనబడుతుంది అని చెప్పారు. ఎందుకంటే కలియుగంలో సూక్ష్మ దృష్టి తపశ్శక్తి తక్కువ. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఘట్టం కొద్ది దశాబ్దాల క్రితం జరిగిందండి. కొంతమంది శివభక్తులు యాత్రకు బయలుదేరారు. అందులో కుటుంబం వెళుతోంది. అందులో అరుణాచల పర్వతాల లోపలికి వెళ్ళారట వాళ్ళు. ఆ లోయలు అవన్నీ చూద్దామని వెళుతూ ఉండగా ఒక చోట ఇంకా వెళ్ళాలనిపించింది ఆ మగవాళ్ళకి. కానీ అక్కడ త్రోవలో ఏమున్నాయో ఏమిటో తెలియదు. కాబట్టి అక్కడ స్త్రీలని మాత్రం అక్కడ మీరు కూర్చోండి, అక్కడ ఏమైనా విశేషం కనబడితే మిమ్మల్ని పిలుస్తామని వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు వెళుతూ ఉండగా అక్కడ కొంచెం 100 గజాల దూరంలో 100 అడుగుల దూరంలో ఒక కొండ శిఖరం పైన ఒక 2 తేజోమూర్తులు దర్శనమిచ్చారండి. అటు వెళ్ళొద్దు అంటున్నట్ట. వీళ్ళు చూసి నమస్కరించారు. అందరికీ కనబడ్డారు వాళ్ళు. ఇప్పటికీ అలాంటి యోగీశ్వరులు అరుణాచలంలో ఎంతమంది ఉన్నారో మనకు లెక్క కందదు. కొంతకాలం క్రితం వార్తల్లోకి వచ్చింది. అక్కడ ఒక చోట ఎలక్ట్రికల్ పోల్ మీద పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ ఉద్యోగికి ఆ పైన కొండ లోపల ఒక ప్రాంతం కనబడింది. ఆయన అక్కడి నుండి చూసేటప్పటికల్లా ఒక తపస్సు చేస్తున్న యోగి వ్యోమ మార్గంలో ఆకాశంలోకి వెళ్ళిపోవడం కనబడి వెంటనే తన దగ్గరున్న సెల్ ఫోన్తో ఫోటో తీశాడు. అంటే ఇప్పటికీ అలాంటి యోగులు ఎందరున్నారో, శ్రద్ధాళువులైన వారికి అటువంటి వారు చూపిస్తారు. అలాంటి ఎందరో యోగులు ఉన్నారు. అందులో ఒకరు మన కోసం బయటపడ్డారు. ఆయన పేరే రమణ మహర్షి ఒకరు. అయితే ఇప్పుడు వీళ్ళకి కనబడింది 99లో. ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన 1999లో జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్నటువంటి కెమెరాలతో అరుణాచలానికి కొన్ని ఫోటోలు తీశారు. ఆశ్చర్యం ఏంటంటే ఫోటోలు చూస్తే అరుణాచల పర్వతం మధ్యలో ఒక కాంతిమయమైన స్తంభాకారం కనబడిందండి వాళ్ళకి. అంటే శివుడు వాళ్ళకి ప్రత్యక్షం చేయదలుచుకుంటే అది బయటపడుతుంది, లేకపోతే ప్రతి వాళ్ళు ఫోటోలు తీస్తూ వస్తుందా అంటే ఇప్పటికీ పరమేశ్వరుడు అటువంటి జ్యోతిస్వరూపంతో అక్కడ ఉన్నాడు అనేది శాస్త్రం. ఇక్కడ పరమేశ్వరుడు 3 రూపాలతో ఉంటాడట. ఒకటి పర్వత రూపం, రెండవది లింగ రూపం, మూడవది దక్షిణామూర్తి రూపం. 3 రూపాలతో ఉంటాడు అంటున్నారు ఇక్కడ. పర్వత రూపం సాక్షాత్ శివుడే అరుణాచలముగా ఉన్నాడు. అందుకే అరుణాచలం శివశక్తి స్వరూపం. ఇది అర్ధనారీశ్వర శైలం అని కూడా అంటారు. శివుడు అంటే అమ్మ కూడా ఉంటుంది కదండి. అందుకే వారు ఉభయులు కలిసి ఇందులో కనబడతారు. గట్టిగా ఆలోచిస్తూ ఒక్కసారి అరుణం అంటే వెలుగు. మనకు సూర్యుడి కంటే ముందు ఆయన వెలుగు కనబడుతుంది, తర్వాత సూర్యుడు కనబడతాడు. కానీ ముందు నువ్వు వెలుగు చూసావు, కానీ ముందున్న సూర్యుడే. సూర్యుడి నుంచి వెలుగు వచ్చింది, నువ్వు వెలుగు ద్వారా సూర్యుడిని చూస్తున్నావు. కనుక ముందు అరుణం, తర్వాత అచలం అన్నాడు ఇక్కడ. అరుణం అరుణాం కరుణా తరంగితాక్షీం. అరుణం అంటే మహాశక్తి. అరుణం ఎవరిదో ఆయన అచలం. చూసారా, శక్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. శక్తికి ఎవడు ఆధారమో వాడు మాత్రం స్థాణువు. ఆయన ఏకంగా నిర్వికల్పంగా నిరంజనంగా ఆయన ఒక్కడే ఉంటాడు. కానీ శివుడు స్థానుడు, ఆయన శక్తి అరుణం. చూసారా ఎంత రమ్యమైన మాట.
వ్యాపించిందంతా అరుణమే. అరుణం అంటే శక్తి. ఈ శక్తి ఎవరిది? శివునిది. సూర్యునికి అరుణకాంతి ఎలాగో శివునికి అరుణయ్యని శక్తి అలాగే ఉన్నది. ఈ రెండింటికి వేరుగా చూడలేరు. కానీ అరుణ అచల అనే తత్వంలో అచలోయం సనాతన స్థాణు, స్థాణు అచల అంటే కదలనివాడు అని అర్థం. కదలనివాడు అంటే శివుడేనండి ఇక్కడ. కానీ అచల అంటే శివుడు, అరుణ అంటే శక్తి. అరుణ అచల అంటే శక్తి, శివుడు, ఈ రెండిటి యొక్క స్వరూపము. ఇది దీనిలో దర్శించవలసినటువంటి తత్వము. అరుణాచలం మన మాటే అంత గొప్ప మంత్రం. ఒకప్పుడు ఒక భక్తుడు వెళ్ళి రమణ మహర్షికి, నేను నమశివాయ నమశివాయ అని కొన్ని కోట్లు రాశానండి అన్నాడు. నువ్వు మరికొన్ని కోట్లు కూడా రాయు, కొన్ని కోట్ల నమశివాయ కలిపితే ఒక్క అరుణాచల శివ అనే నామంతో సమానమవుతుంది సుమా అని చెప్తారు ఇక్కడ. అంత విశేషం అరుణాచల శివ అనేటువంటి అద్భుతమైన మంత్రం, సామాన్యమైనది కాదు. అయితే పైపైన అనడం వేరు, తెలుసుకుని అనడం వేరు. నేను కూడా ఒకప్పుడు రమణ మహర్షుల వారి యొక్క అరుణాచల మణిమాల, అక్షరమణిమాల చదివినప్పుడు భావం పైపైన చూసాహో అని తలూపాను. కానీ కొన్ని దశాబ్దాల సాధన తర్వాత అందులో ఉన్న భావం అర్థమైతే ఒళ్ళు కంపించిందండి. అరుణాచలం మనుచు స్మరించు వారలకు అహము తొలగించెదువు అరుణాచల. అక్క వాక్యం అద్భుతం. ఎవరైతే అరుణాచల అరుణాచల అంటారో వాళ్ళ అహంకారం పోతుందిట. ఎందుకంటే అదే పెద్ద చిక్కు. జన్మలు జన్మలు నడిపించేటటువంటి భయంకరమైన స్వరూపం ఏంటంటే అహంకారమే. దానివల్లే జన్మల్లో పడిపోతున్నాం. ఎందరు గురువులు శోషపెట్టి వచ్చేలాగా మనకి చెవుల్లో బాకాలు ఉదిరపోదు. అహంకారం, దేహంతో అహంకారం, బుద్ధితో అహంకారం, ఎన్ని అహంకారాలండి. అహంకారం వదిలితే కానీ శాంతి లేదు. వదులుకోలేవంటే అర్పించే అన్నాడు, అదొకటి ఉన్నది. అహంకారం అర్పించడమైనా చేయాలి, అహంకారం ఏంటో గ్రహించడమైనా చేయాలి. గ్రహింపు చేత కాకపోతే అర్పణమైనా చేయాలి. అది మనం చేయట్లేదు, వచ్చింది బాధ. ఈ అహంకారాలతోనే మిగిలినవన్నీ వచ్చేస్తున్నాయి. అహంకారం అని ఒక్క పురుగుంటే ఇంకా మమకారం, మమ వచ్చిందా ఇంకా అనేక తయారైపోతాయి. కనుక అనేకమైన ప్రపంచానికి కారణం మమ అనే భావమైతే ఆ మమకు కారణం అహంకారం. అది పోతే కానీ మోక్షం రాదు. మరి పోవడం ఎలాగా అంటే అహంకారాన్ని పోగొట్టే క్షేత్రం ఏదైనా ఉందో భూమి మీద వెతకండి. సృష్టి చేస్తున్నాననే అహంకారం, స్థితికర్తననే అహంకారం ఎక్కడ పోయిందో అదే అహంకారాన్ని లయం చేసిన క్షేత్రము. అది దీని యొక్క అర్థం. అది అహము తొలగించెదవు అనే దానికి క్షేత్రము యొక్క పుట్టుకకి అర్థం. అది తెలిసేకి ఎంత భావం కలుగుతుందండి ఇక్కడ. అందుకే అరుణాచలానికి వెళ్ళిన వాళ్ళు ఈ అహంకారాన్ని పోగొట్టుకుని అహం బ్రహ్మాస్మి అనేటువంటి ప్రజ్ఞారూపేణ సదహంకారాన్ని పొంది ధన్యులైపోయారు. ఇక్కడ అహంకారాన్ని తగలబెట్టగలదు. ఒకసారి రమణ మహర్షిని అడిగట, ఏమంటే భక్తి తాత్పర్యాలు లేకుండా అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేసినంత మాత్రాన ఫలితం ఉంటుందా అన్నాడు. నాయనా అదే క్షేత్రం అరుణాచలం అంటే ఏంటి? అగ్ని కదా. అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఎలా కాలుస్తుందో అరుణాచలం చుట్టూ తెలిసి తిరిగినా తెలియక తిరిగినా ఆ విధంగా అగములు దగ్ధం చేస్తుంది. మరి భక్తి తాత్పర్యాలు లేకపోయినా కూడా అప్పుడు ఎలాగండి అంటే భక్తి తాత్పర్యాలు లేకుండా తిరిగితే పాపం నాశనమే. ఎప్పటికైనా భక్తి తాత్పర్యాలు కలుగుతాయి. అలాంటి భక్తి తాత్పర్యాలతో తిరిగితే అహం కరిగి అహమే అరుణాచలమని గ్రహించి సిద్ధుడవుతాడు అని చెప్పాడు. కనుకనే ఇది అహంకారం కరిగిపోయి దాని అసురతత్వం గ్రహిస్తే అదే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానమే మహాగ్ని. అదే వేదము కూడా అగ్నినే స్తుతించింది అన్నారు రమణుల వారు. అగ్ని మీళే పురోహితం, ఋగ్వేదంలో ప్రథమ మంత్రం పురోహితం. మొట్టమొదటగా మన హితాన్ని కోరేటువంటి వాడు, హితాన్ని కలిగించేవాడెవడో వాడికి నమస్కారం. ఎవరండి ఆయన? మా ఇంటి పురోహితుడండి. అది కాదు అర్థం. ఆయన పేరు ఈయనకి పెట్టాం కానీ ఈయన పేరు ఆయనకి పెట్టలేదు. శ్రీనివాస్ గారు అంటే మా మనవడు అనకూడదు, తిరుమల వెంకటేశ్వర స్వామి. మన మనవడుగా పేరు పెట్టుకున్నాం. కానీ పురోహితుడు అనేటప్పుడు పరమాత్మకు పేరు పురోహితుడు. ఎక్కడున్నాయంటే నీ పురంలో ఉంటూ నీకు హితం కలిగించేవాడు పురోహితుడు అన్నాడు. ఏమిటా పురం? నవద్వారే పురే దేహి. 9 ద్వారాల శరీరం అనే పురంలో ఉంటూ దీనికి హితం కలిగిస్తున్న వాడెవడు? వాడు పురోహితుడు. వాడెవడు? అగ్ని. వాడే అగ్ని. అగ్ని అంటే అగ్రే నియతీతి అగ్నికి, అన్నిటికంటే ముందున్నవాడు అని అర్థం. అన్నిటికంటే ముందున్నట్ట. దేనికంటే? నీ శరీరం కంటే, నీ బుద్ధి కంటే, నీ ప్రాణాల కంటే, పంచభూతలింగాల కంటే ముందెవడున్నాడో వాడి పేరు అగ్ని. ఇది పంచభూతాల్లో ఒకటైన అగ్ని కాదు, పంచభూతాలకు కారణమైన చిదగ్ని. అగ్నిస్వరూపం. అది జ్ఞానాగ్ని. అది కేవలం ఈశ్వర స్వరూపం. అలాంటి అగ్ని ముందుంది. అతడే నీ పురానికి హితం కలిగిస్తున్నవాడు అని ఆయన ఉపాసించు అని శాస్త్రం మొదలుపెట్టిందట. అగ్నిమీలే పురోహితం. అక్కడ చెప్పబడ్డ అగ్నియే పరమేశ్వరుడు. కనుక ఈ మహాగ్నిలింగం యొక్క తత్వం ఇది తెలుసుకో. అలా అరుణాచలాను
తప్పకుండా నీకు అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. అరుణాచల మాహాత్మ్యము, అరుణాచల ఖండము చాలా విస్తారమైన గ్రంథం, కొన్ని రోజుల పాటు చెప్పుకోవచ్చు, అంత విస్తారమైనటువంటిది. ఇందులో స్వామి 3 రూపాలతో ఉంటాడని చెప్పుకున్నాం. ఏమిటవి? పర్వత రూపం, లింగ రూపం, దక్షిణామూర్తి రూపం. పర్వత రూపం అందరూ చూడొచ్చు, మనకు కనిపిస్తూ ఉంటాడు, కనీసం రాయి రూపంలో. భక్తులకి మాత్రం ఏదో రూపంలో స్వామి కనబడుతూ ఉంటాడు. ఇప్పటికీ జ్యోతిష్స్వరూపంతో కూడా దర్శనమిచ్చు. నీ సాధన తీవ్రత బట్టి ఉంటుంది దర్శనం అనేది. నీ యొక్క సూక్ష్మ దృష్టి వికసించడానికి సాధన ఉండాలి. అది ఎంత తేలికగా అంటే వస్తుంది. అరే 3D సినిమా చూడాలంటే కళ్ళజోడు ఉండాలి. మరి అక్కడ ఉన్నటువంటి దైవశక్తిని చూడాలి, దానికో నేత్రం కావాలి. ఆ నేత్రం మాత్రం ఏ దుకాణంలో దొరకబడదు, ఏ కళ్ళ డాక్టరు ఇవ్వలేడు. నీ సాధన చేత ఈశ్వరుడు ఇవ్వవలసినటువంటి దృష్టి. ఎలాగైతే అర్జునుడికి కృష్ణ పరమాత్మ దృష్టి మార్చి తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడో, శివుడు అనుగ్రహం మనకు లభిస్తే ఆ దృష్టి లభిస్తుంది. ఆయన అనుగ్రహం కావాలంటే నిష్కపటమైన భక్తి, అదొక్కడి తప్ప మరొకటి ఆధారం కాదు. అలాంటి అరుణాచలం ఒక విషయం చెప్తాడు. ఏముందండి అరుణాచలం అంతా అన్ని కొండల్లాగా ఒక కొండ అన్నట్ట. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఒక సిద్ధపురుషుడు యోగి అందరిలాగే ఒక మనిషిని అంటగలవా? ఒక రమణ మహర్షిని అందరిలాగో మనిషి అంటామా? కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని అందరిలాగో మనిషి అంటారండి మీరు? మనలాగే కరచరణాది అవయవాలు ఉన్నప్పటికీ మనల్ని మించిన ఒక మహాతేజస్సుందని కనబడుతోందా లేదా? అలాగే అందరి మనుషులు వేరు, సిద్ధపురుషులు వేరు, అన్ని కొండలు వేరు, అరుణాచలం వేరు అని చెప్పారు. ఇక్కడ అటువంటిది అరుణాచల క్షేత్రం. ఇక్కడ విశేషించి స్వామి లింగ రూపంలో ఉన్నదానికే మందిరం ఉంది, అద్భుతమైన మందిరం. ఇది స్వామి స్వయంగా వ్యక్తమయ్యాడు. ఇప్పటికే ఆలయం గర్భగుడికి ముందు నిలబడితే అగ్నిశిఖ ముందు నిలబడ్డ అనుభూతి అందరికీ కలుగుతుందండి. ఇక్కడ ఎందులో ప్రత్యేకత మరొకటి, ఆ క్షేత్రంలో అమ్మవారు అపీత కుచాంబ అని. ఆవిడ అరుణగిరికి ప్రదక్షిణం చేయడం కోసం స్తన్యం తాగుతున్న సుబ్రహ్మణ్య స్వామిని కూడా విడిచిపెట్టి ఆవిడ ప్రదక్షిణ చేసిందిట. కనుక ఆవిడ స్తన్యము సుబ్రహ్మణ్యుడు తాగకుండానే ఉన్నటువంటిది కనుక అపీత కుచాంబ అని పేరు. ఆవిడ అరుణాచలానికి ప్రదక్షిణ చేసింది. ఇక్కడ కూడా మళ్ళీ పార్వతీదేవి ఆరాధించింది. గమనించండి, ఇక్కడ అక్కడ భూరూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధించింది, ఇక్కడ ఈ విధంగా జల రూపంలో ఉన్న శివుని ఆరాధించింది, మరి అగ్ని రూపంలో ఉన్న శివుని కూడా ఆరాధించింది. ఇది కూడా శివశక్తి స్వరూపమే. అంతేకాదు, ఒకప్పుడు అష్టవసువులు బ్రహ్మశాపానికి గురై ఆ శాపం పోగొట్టుకోవడానికి ఇక్కడ తపస్సును ఆచరించారు. అప్పుడు శివుడు వాళ్ళ కోసం 8 రూపాలతో కనబడ్డాడు. ఆ 8 రూపాలే అష్టదిక్కుల్లో అష్టలింగములుగా నేటికి ఉన్నాయి. అందుకే స్వామి గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఎన్ని లింగములు కనబడతాయో. ఆ ప్రదక్షిణ రకరకాల పద్ధతుల్లో చేస్తారు. కొంతమంది ప్రదక్షిణని ఒక యోగంగా చేసిన వాళ్ళు ఉన్నారు.